మంచిది. మరి ఈ దినం మన యొక్క ధ్యానం కొరకై దినవృత్తాంతములు 2వ గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాలు నేను చదువుతా ఉన్నాను. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములనన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్ హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఇశ్రాయేలు గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకున్నటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను కాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలులను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను. ఈ ప్రకారము మనష్షే యూదావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించున్నట్లు చేయుటకు కారకుడాయను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలనైనా. ఆరాధన అంతట్లో మీరు ఉండినారు, చక్కగా నడిపించారు, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, వాక్యం దగ్గరికి వచ్చాం, మీ వాక్యాన్ని చదువుకున్నాం, కొన్ని వచనాలు మేము చదువుకున్నాం. ప్రభువా, ఇందులో నుంచి మీరిచ్చిన తలంపులను మేము ధ్యానించనై ఉండగా నిలవబడినటువంటి నన్ను మరుగు చేసి మీ యొక్క ఆత్మచేత నింపి మీ బూరగా ఉపయోగించుకొని నాతో మా అందరితో మీరు మాట్లాడమని, ఇందులో నుంచి మేము ఎవరము ఏమి నేర్చుకోవలసి ఉన్నదో వాటిని మాకు నేర్పించి మా యొక్క ఆత్మీయ జీవితాలను చక్కచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఒక వచన భాగాల్లో మనష్షే అనే ఒక వ్యక్తి గురించి మనం చదువుకున్నాం. ఆయన యూదా వారి మీద రాజుగా ఉన్నటువంటి వాడు. ఆయన గురించి మనం చదువుకున్నాం. మరి మనష్షే అనే పదానికి అర్థం ఏంటంటే మరిచిపోనట్లు చేయువాడు అని. ఎందుకు ఈ అర్థాలు మనం చెప్పుకుంటా ఉన్నామంటే, బైబిల్ గ్రంథము 3 భాషల్లో రాయబడింది. ఈ పాత నిబంధన అంతా కూడా హెబ్రీ భాషలో ఉంది. అంటే ఒరిజినల్ ఇది కాదు, మనం తెలుగులోనే చదువుకుంటా ఉన్నాం. కానీ కొత్త నిబంధన గ్రీకు భాషలో ఉంది. అక్కడక్కడ కొంత భాగం అరామిక భాషలో కూడా ఉంది. కాబట్టి ఆ పదాలు లేక యొక్క పేర్లు మనకు అర్థం కావడానికి కొంతమంది దాన్ని ధ్యానించి అనుభవం కలిగినటువంటి వారు, శ్రద్ధ కలిగినటువంటి దైవజనులు ఆ పదాలకు అర్థాలు మనకు తెలుపుతూ వచ్చారు. మనష్షే అనే పదానికి అర్థం మరిచిపోనట్లు చేయవాడు అని. మీ పేర్ల గురించి నేను చెప్పేదానికంటే నా పేరు గురించి చెప్తే, మా నాన్న నాకు బ్లెస్సింగ్టన్ అని పేరు పెట్టాడు. అది ఇంగ్లీషు పదం కదా, మరి బ్లెస్సింగ్టన్ అంటే ఎవరికి అర్థం కాదు. కానీ బ్లెస్సింగ్టన్ అంటే, బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదం, బ్లెస్సింగ్ టన్ అంటే టన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని, అంటే టన్నుల కొద్దీ, టన్ అంటే 1000 కేజీలు కదా, టన్నుల కొద్దీ ఆశీర్వాదాలు ఉండాలని నాకు పేరు పెట్టాడు మా నాయన. మరి దేవుడిచ్చిన టన్నుల కొద్దీ ఆశీర్వాదం ఇదే, దేవుని సేవ చేయడం.
కదా. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెడతా ఉన్నారు. ఈయనకు మనస్సే అని పేరు పెట్టుకున్నాడు. అయితే ఈయనకున్న పేరుకు అర్థం ఏంటి? మరిచిపోనట్లు చేయవాడు అని. ఈయన పేరుకు తగినట్టుగా ఈయన కొన్ని యూదా ప్రజలు మరిచిపోయేటట్టు చేశాడు. ఈయన ఏం మరిచిపోయేటట్టు చేశాడు అంటే, ఈయన తండ్రి పేరు హిజ్కియా. ఆ ముందు భాగాలు మనం చదువుకుంటూ వస్తే ఆయన తండ్రి హిజ్కియా అని మనం ఆయన గురించి చదువుతాం. మరి ఆ హిజ్కియాను గురించి మనం కొన్ని సంగతులు చూస్తే ఆయన చాలా మంచి భక్తిపరుడు, చాలా మంచి కార్యాలు ఆయన చేశాడు. అయితే వాటినన్నిటినీ మరిచిపోయేటట్లు చేసిన వాడు ఈ మనస్సే. బైబిల్ గ్రంథంలో మనస్సే అనే పేరు కలిగినటువంటి వారు దాదాపుగా 4 ఉన్నారు. వాళ్ళలో ఈయన ఒకడు. తర్వాత యోసేపు కుమారుడైనటువంటి మనస్సే ఉన్నాడు. ఎవడు యోసేపు? యాకోబు యొక్క కుమారుడు, 11వ కుమారుడు. ఆయన కుమారుడు మనస్సే ఉన్నాడు. ఈ రాజు అయినటువంటి మనస్సే. తర్వాత యెజ్రా గ్రంథంలో 2 కనిపిస్తారు. వారు అన్యులను వివాహం చేసుకున్నారు. అన్యులను వివాహం చేసుకున్నటువంటి మనస్సే అనే పేరు కలిగిన వారు 2 కనిపిస్తారు అక్కడ. ఎందుకు ఇది కూడా నేను చెప్తా ఉన్నానంటే, ఒక మనస్సే ఒక పేరుకు ఇంకొక పేరు తీసుకొని మనం మాట్లాడుకోవడానికి కుదరదు. ఎందుకంటే వారు వేరే, వీరు వేరే. ఆ మనస్సే వేరే, ఈ మనస్సే వేరే. కాబట్టి ఆ మనస్సే ఒక మంచివాడే ఉండొచ్చు, కానీ ఈ మనస్సే అలాంటి వాడు కాడు. ఇంకొక మనస్సే ఇంకొకలాగా ఉన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లను బహుజాగ్రత్తగా మనం పరిశోధించాలి. అందరూ ఒకటేనా, వేరు వేరు అని. మొన్ననే మధ్య కూడికల్లో జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు అనే పేరు వచ్చినప్పుడు యాకోబు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు ఉన్నాడు. తర్వాత యేసు ప్రభువుకు శరీర రీతిగా తమ్ముడైనటువంటి యాకోబు కూడా ఉన్నాడు. అనగా యేసు ప్రభువు జన్మించిన తర్వాత మరి తల్లి అయినటువంటి మరియ యోసేపుతో కూడా వెళ్ళినప్పుడు పుట్టినటువంటి కుమారుడు యాకోబు ఉన్నాడు. కాబట్టి వారిద్దరినీ కలిపి మనం మాట్లాడుకోవడానికి వీల్లేదు. ఆ యాకోబు వేరే, ఈ యాకోబు వేరే. మంచిది. మరి ఈ మనస్సే తండ్రి అయినటువంటి హిజ్కియా గురించి మనం దేవుని యొక్క గ్రంథంలో చూస్తే, ఈయన గురించి ఒకవేళ క్లుప్తంగా మనం, ఎందుకంటే ఆయన గురించి ధ్యానం చేయడం లేదు కాబట్టి, ఆయన గురించి ఒక 3 ముక్కల్లో లేక 3 మాటల్లో చెప్పుకోవాలంటే, ఆయన మంచి ప్రార్థనాపరుడు. మీరు తర్వాత చూస్తే ఈ దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయంలో కానివ్వండి, తర్వాత 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ అధ్యాయం, ఈ అధ్యాయంలో ఈయనను గురించిన, అంటే హిజ్కియాను గురించిన సంగతులు మనకు కనబడతాయి. ఆయన మంచి ప్రార్థనాపరుడు. ఒకసారి అన్యులు ఆయన మీదకి దండెత్తి వచ్చినప్పుడు, వస్తామన్నటువంటి ఒక వర్తమానం పంపించినప్పుడు ఆయన దాన్ని దేవుని సన్నిధానానికి తీసుకుని వెళ్ళి, వారు పంపించిన ఆ పత్రాన్ని దేవుని యొక్క మందిరంలో పరిచి దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి వాడు. మరి ఒక సందర్భంలో ఎప్పుడైతే యూదులు దేవుని పిల్లలైనటువంటి వారు విధి ప్రకారం దేవుణ్ణి ఆరాధించకుండా స్తుతించకుండా ఉంటూ ఉండగా వారి కొరకు వారి పక్షంగా ప్రార్థన చేసినటువంటి వాడు. కాబట్టి ఈయన ఒక మంచి ప్రార్థనాపరుడు. తర్వాత ఈయన మంచి భక్తిపరుడు. ఎందుకంటే చూడండి, ఈయన గురించి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుకుంటే హిజ్కియాను గురించి కొన్ని మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపం వేయిచు వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఇది హిజ్కియాను గురించి మనం చదివే మాటలు. ఈయన తన పితరుడైన దావీదు ప్రకారం యథార్థంగా దేవుని సన్నిధిలో మరి పూర్ణంగా నీతిని అనుసరించినటువంటి వాడు. ఉన్నత స్థలాలను కొట్టివేశాడు. ఇంకొక సంగతి ఏంటంటే, మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని ఆయన చిన్నాభిన్నలు చేశాడు అని మనం చూస్తాం. ఆ కింద ఏమని ఉంటుందంటే, ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని వారు నెహుష్టాను అని ఒక పేరు పెట్టి దానికి ధూపం వేస్తూ ఉన్నారు, అంటే దాన్ని పూజిస్తూ ఉన్నారు. వాస్తవానికి
ఆ యొక్క ఇత్తడి సర్పం ఎందుకు పెట్టారు అంటే ఆ చరిత్రలో మరి ఇది నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు పెట్టారు అక్కడ ఇత్తడి సర్పం? మోషే పెట్టినటువంటి ఇత్తడి సర్పం దేనికి అంటే ఒక తెగులు చేత వారు చనిపోతూ ఉంటే ఎవరైతే మరి ఆ తెగులుకు లోనవుతారో ఆ ఎత్తైన స్థలంలో ఉంచబడినటువంటి ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూచినప్పుడు వారు బాగవుతారు. అందుకోసం దేవుడు ఆనాడు వారి కోసం నియమించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? దానికి ఒక పేరు పెట్టుకున్నారు, నెగుస్తాను అని ఒక పేరు పెట్టుకొని దానికి పూజలు చేయడం ప్రారంభించారు. మరి దానిని హిజ్కియా ఏం చేశాడు? చిన్నా భిన్నములు చేశాడు ఆయన. అది అంత సామాన్యమైన పని కాదు, మనం చెప్పుకోవడానికి చాలా సులభంగా ఉంది. కానీ వాళ్ళు పూజలు చేసేదాన్ని అంతగా వాళ్ళు పూజలు చేసుకుంటా ధూపాలు వేస్తూ ఉంటే పోయి పగలగొడితే వాడిని ఊరుకుంటాడా? వ్యతిరేకత వస్తుంది. కానీ ధైర్యంగా దేవుని యొక్క పని చేసినటువంటి వాడు హిజ్కియా. అనేక స్తంభాలను, దేవతా స్తంభాలను పడగొట్టాడు. వాటికంటే ఇంకొక మాట ఏంటంటే యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొన్నవాడు. అన్నిటినీ చదివినవాడు కాదు, గైకొన్నవాడు, తన జీవితంలో అనుసరించి నడుచుకున్నటువంటి వాడు. అటువంటి హిజ్కియా కుమారుడు మనష్షే. కానీ ఈయన గురించి మనం ఏం చదువుతూ ఉన్నాం? ఈయన ఎప్పుడు రాజు అయ్యాడు అంటే 12 సంవత్సరాలు ఉన్నప్పుడే ఈయనను రాజు చేశారు. ఎందుకు? తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయేసరికి ఈయన రాజు కావాలి. 12 ఏళ్ళ వయసే. కానీ ఈయనను రాజు చేశారు. ఎంతకాలము ఈయన రాజుగా ఉన్నాడంటే 55 సంవత్సరాలు. సుదీర్ఘకాలం దేవుని యూదా ప్రజలను ఏలినటువంటి ఒక రాజుగా మనష్షేను గురించి మనం చూస్తాం. ఇదే మరి దినవృత్తాంతము 2వ గ్రంథం 34వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మనష్షే యొక్క మనుమడు అని చెప్పాలి, యోషియా 8 ఏళ్ళకే రాజు అయ్యాడు. కానీ ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి విషయంలో ప్రార్థనకు పూనుకున్నటువంటి వాడు అని ఆయన గురించి చదువుతాం. కానీ మనష్షే గురించి రాయబడిన కొన్ని మాటలు మనం చదివితే 2వ వచనంలో మనష్షేను గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచినటువంటి వాడు అని ఆయన గురించి మనం చూస్తూ ఉన్నాం. తండ్రి ఏమో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మంచి ప్రార్థనాపరుడు. ఇంకా చెప్పాలంటే ఆయన గురించి దేవుని యొక్క సేవకుడు అని కూడా ఒక స్థలంలో హిజ్కియాను గురించి మనం చూస్తాం. అటువంటి వ్యక్తికి పుట్టినటువంటి మనష్షే ఎలాగున్నాడు అంటే చెడు హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడుస్తూ ఉన్నాడు. అంటే తండ్రికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు కుమారుల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలా భయంకరమైనటువంటి జీవితం ఆయన కలిగి ఉన్నాడు. మరి ఈయన గురించి కొన్ని మనం చదువుకుంటూ వెళ్తే కింద ఈయన చేస్తున్నటువంటి హేయక్రియలు ఏంటి, ఈయన యొక్క చెడు నడత ఏంటి అని మనం చూస్తే 2వ వచనంలో అంటాడు, ఏమన్నాడు? అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు. అంటే దేవునికి హేయక్రియలు అంటే అసహ్యమైనటువంటివి, దేవునికి ఇష్టము కానటువంటి పనులు మనష్షే చేసినటువంటి వాడు. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామంటే ప్రతిసారి నేను చెప్తా ఉన్నాను, ఇవన్నీ ఏదో మనం కాలయాపన చేయడానికి చెప్పుకోవడానికి కాదు. మనష్షే జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనష్షేలో ఉన్నటువంటి హేయక్రియలు, మనష్షేలో ఉన్నటువంటి చెడుతనం ఒకవేళ మనలో కూడా ఉందని పరీక్షించుకోవడానికే ఈయన గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈయన హేయక్రియలు, చెడుతనం కలిగి ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఆయనకి ఎలాగ వర్తమానం పంపించాడు, ఆయన ఏ విధంగా మార్పు చెందాడు, అవి కూడా మనం చూస్తాం. కాబట్టి ఈనాడు మనకు కూడా వర్తమానం ఎందుకు అంటే ఒకవేళ అలాంటి హేయక్రియలు మనలో కూడా ఉంటే మనం తెలుసుకొని మార్పు చెందడానికే దేవుడు వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. మరి 3వ వచనంలో చూస్తే ఈయన ఎలాంటి వాడు అంటే తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగా కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచాడు. తన తండ్రికి ఎంత మంచి ఆత్మీయమైన జీవితం జీవించాడో దానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన ఏవైతే పడగొట్టాడో ఆ ఉన్నత స్థలాలను తిరుగా కట్టించాడు. తర్వాత బయలుదేవతకు బలిపీఠాలు నిలిపాడు. ఆకాశ నక్షత్రాలన్నిటినీ పూజించి ఆయన కొలుస్తూ ఉన్నాడు. ఈ బయలుదేవత ఏంటి ఇది అంటే వీరు ఎక్కడికి వచ్చారు? కనాను దేశంలోనికి వచ్చారు. కనానీయులను పారద్రోలి
వారు స్వాధీనపరుచుకున్నటువంటి కనాను దేశంలో కనానీయులు పూజిస్తున్నటువంటి ఒక వారికి ప్రాముఖ్యమైనటువంటి ఒక దేవత, ముఖ్యమైనటువంటి ఒక దేవత బయలుదేవత. వీరు ఆ యొక్క అన్య దేవతలను పూజించినటువంటి వారు. వారి కొరకు వారు బలిపీఠములను కట్టుకుంటే వాటిని తండ్రి పడగొట్టాడు. తండ్రి కుమారుడు ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు తిరుగా వాటిని కట్టి ఆకాశ నక్షత్రాలు అన్నిటినీ కూడా పూజించి కొలిచినట్లుగా ఆయన మనం చూస్తాం. తర్వాత 4వ వచనంలో యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించాడు. ఇంక లోపలికి వెళ్ళిపోయాడు, దేవుని మందిరాల్లోనికే వెళ్ళిపోయి అక్కడ కూడా బలిపీఠాలను, అంటే ఇతర దేవతలకు అర్పించేటటువంటి బలిపీఠాలను ఆయన కట్టించాడు. తర్వాత కిందికి వస్తే ఇంకో మాట ఉంటుంది, మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించను. మందిరపు 2 ఆవరణాలు ఉన్నాయి కదా, బయట ఒక ఆవరణం, లోపల ఒక ఆవరణం. ఈ యొక్క ఆవరణాల్లో కూడా అన్ని స్థలాల్లో దేవుణ్ణి ప్రక్కన పెట్టి, దేవుని మందిరంలో జరగవలసిన వాటిని ప్రక్కన పెట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఇతర బలిపీఠాలను ఆయన కట్టించాడు. చూడండి 6వ వచనంలోనికి వచ్చేసరికి ఏమన్నాడంటే, బెన్ హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిగుండములో దాటించి అని మనం చూస్తూ ఉన్నాం. బెన్ హిన్నోం అనే ఒక లోయ ఉంది. ఆ లోయలో నరబలులు అర్పించినటువంటి వారు. అటువంటి స్థలంలో ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు తన కుమారులను అగ్నిలో దాటిస్తూ ఉన్నాడు. అంటే ఎంత ఘోరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో చూడండి. తాను చెడిపోయింది కాక తాను తన తండ్రిలాగా జీవించవలసిన వాడు ఆ జీవించకపోగా తాను చెడిపోగా తన కుమారుని కూడా చెడు మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు చూడండి, ముహూర్తములను విచారించుచు. ఎవరైనా ముహూర్తాలను విచారిస్తున్నటువంటి ఈ మనస్సే ఎవరు? యూదా గోత్రానికి సంబంధించినటువంటి వాడు, దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం. కానీ ఏం చేస్తూ ఉన్నారు? ముహూర్తాలను చూస్తూ ఉన్నారు. ఈనాడు లేరా క్రైస్తవుల్లో? పేరుకు క్రైస్తవులే, కానీ ఏదన్నా కార్యం జరగాలంటే ముహూర్తాలు చూడాలా. మంచి రోజా, చెడ్డ రోజా, మరి దేవుడు ఒప్పుకుంటాడా? చూద్దాం. ఈయన విషయంలో ఏం జరిగిందో చూద్దాం. తర్వాత ఏం చేశాడు ఆయన? ముహూర్తాలను విచారిస్తూ ఉన్నాడు. మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేసి. ఎవరితో సాంగత్యం? మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ. ఈ కర్ణ పిశాచములు అనేది చనిపోయినటువంటి వారితో మాట్లాడిస్తాడు, చనిపోయినటువంటి ఆత్మలతో మాట్లాడిస్తాడు. అవసరమా? పరిశుద్ధ ఆత్మను దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధ ఆత్మ మనల్ని నడిపించేటటువంటి వాడు. ఆయన్ను మనకిచ్చిందే అందుకు ఆయన మనల్ని ఒక ఆదరణకర్తగా ఇచ్చాడు మనల్ని నడిపించడానికి. నేను వెళ్ళిపోతా ఉన్నాను, మీకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మని పంపిస్తానంటే ఆ ఆత్మ వద్దు మనకు కదా. ఎవరు కావాలా? కర్ణ పిశాచాలు కావాలి, మరి ఒక ఆత్మలు కావాలి. ఎక్కడున్నాయి ఆత్మలు? చచ్చిపోయి సమాధిలో ఉన్న ఆత్మలను పిలుస్తూ ఉన్నారు. సౌలు కూడా అదే పని చేశాడు. ఫస్ట్ వారందరినీ ఊరిలో నుంచి వెళ్ళగొట్టాడు. తర్వాత తనకు ఒక కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు రాజుగా ఉన్నటువంటి సౌలు, పాత నిబంధనలో ఉన్న సౌలు, ఒక కర్ణపిశాచి అని చెప్పే స్త్రీ దగ్గరికి మారువేషం వేసుకొని పోయినాడు. ఎందుకంటే వాళ్ళు చెప్పరు, వాళ్ళందరినీ వెళ్ళగొట్టినటువంటి వాడు, వాళ్ళు ఉన్నారంటే చంపేస్తాడు. కాబట్టి మారువేషం వేసుకొని పోయి చనిపోయినటువంటి సమూయేలు యొక్క ఆత్మతో మాట్లాడినటువంటి వాడు. ఇవి దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు కాదు. ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు? సోదగాండ్రతో సంగత్యం. సోదగాండ్రు అంటే ఏంటి? నాకంటే మీకే బాగా తెలుసు కదా, ఎంతమంది ఉన్నారో సోద చెప్పించుకునే వాళ్ళు కానీ నాకు తెలియదు. సోదగాండ్రు, సోదే చెప్తారు కదా. సోదే, ఆ పదమే విచిత్రమైన. సోదే చెప్తారు అంటే జరగబోయేటటువంటి చెడును కానీ లేకంటే మంచిది కానీ చెప్పేటటువంటి వారు నిజంగా చెప్తారు వాళ్ళు. అందుకే సోదగా వాళ్ళు చెప్పేది సోదనే. చెడు మంచి అని ఏదో చెప్తారు, కానీ అదంతా నమ్మశక్యము కానటువంటిది. మన దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తే ఉత్తరం ఇచ్చే దేవుడు, ప్రార్థన చేస్తే మనల్ని నడిపించేటటువంటి దేవుడు. దేవుని యొక్క గ్రంథంలో దావీదు కానివ్వండి, అనేక మంది భక్తులు వారు ప్రతి పనికి ముందు ప్రార్థన చేసినటువంటి వారు దేవుని దగ్గరకు వచ్చారు. ఎందుకు అంటే దావీదు ఎరిగినటువంటి గొప్ప సత్యం ఏంటంటే, నేను జీవము గల దేవుడు అని ఆయన చాలాసార్లు తన జీవితంలో మాట్లాడతాడు. జీవము గల దేవుణ్ణి దూషించడానికి మరి ఎవరైనా గొల్లియాతు వచ్చినప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు.
ఈనాడు పేరుకేమో జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటా ఉన్నాం, కానీ ఎక్కడికి పోతా ఉన్నాం? కర్ణ పిశాచాల దగ్గరికి, సోదగానుల దగ్గరికి కదా, అక్కడ కూర్చొని సోద చెప్పించుకోవడం. ఏమనాలి వీరిని? వీళ్ళు క్రైస్తవులా? వీళ్ళ ఆత్మీయులా? ఇలాంటి జీవితం కలిగి బల్లలో చేయవేయడం ఎంత భయంకరమైన పరిస్థితి! ఎక్కడ నేర్చుకున్నాం మనం? ఏ వాక్యం నేర్పించింది మనకు? దానివలన ఎంత నష్టపోయాడో తెలిస్తే అర్థమవుతుంది. మన పిల్లలను మనం మంచి మార్గంలో నడిపించవలసిన వారం మనమే సోదగానుల దగ్గరికి పోతే, మనమే కర్ణ పిశాచాల దగ్గరికి పోతే ఇంకా వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళకేం మంచి చెప్పగలం మనం? వారిని భక్తి జీవితంలో నడిపించగలమా మనం? ఎంత విచారకరమైన సంగతి! మనషే ఎవరు? యూదుడు, ప్రత్యేకించబడినవాడే, మంచి తండ్రి కుమారుడే, కానీ తన యొక్క జీవితం అంతా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. చూడండి, ఇంకా కిందికి వస్తే ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? యెహోవా దృష్టికి బహుగా చెడుతనము నడుచుచు ఆయనకు కోపం పుట్టించాడు. ఎవరి కోపం పుట్టించాడు? ఇవన్నీ చేసి దేవునికి కోపం పుట్టింది. ఇప్పుడు దేవునికి కోపం పుడితే తట్టుకుంటాము మనం? అది అర్థం కావడం లేదు. దేవుని యొక్క కోపం ఆనాడు వెంటనే రగులుకుంది, ఇప్పుడు వెంటనే రావడం లేదు. అందుకనే ఏం లే అనుకుంటా ఉన్నారు. చాలాసార్లు నేను ఆ మాట చదివాను మీకు. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది కదా, కీర్తనల గ్రంథం 50వ కీర్తన 18వ వచనం నుంచి మనం చదివితే, లేక 17 నుంచి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై. ఏం చేస్తా ఉంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. నీవు ఇట్టి పనులు చేసినా నేను మౌననే ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడవని నీవు అనుకుంటివి. మనమేమనుకుంటున్నాం? ఆయన కూడా మనలాంటోడే, ఏమండం లేదులే అని ఇంకా ఎక్కువ చేసుకుంటూ పోతా ఉన్నాం, ఇంకా చెడు మార్గంలో నడుచుకుంటూ పోతా ఉన్నాం. అయితే ఆయన ఏమంటా ఉన్నాడంటే, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. ఒక దినం ఉంది దీనికి, ఆయన ముందు నిలవబడే దినం ఒకటి ఉంది. ఆ దినం వరుసగా మన ముందు పెట్టి గద్దిస్తాడు. అదొక్కటే కాదు, ఈ లోకంలో కూడా దానికి తగిన శిక్ష. ఎందుకంటే ఆయన కోపం రేగుతూ ఉంది, ఆయన వాటిని సహించేవాడు ఎంత మాత్రం కాదు. సరే, ఎందుకు దేవునికి అంత కోపం వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే, దేవుడు వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వారు ఎలాగ నడుచుకోవాలో ఎలాగ నడుచుకోకూడదు కదా. మనకు కూడా ఈరోజు ఏమి ఇచ్చాడు దేవుడు? దేవుని గ్రంథాన్ని మనకిచ్చాడు. దేవుని యొక్క వాక్యం మనకుంది. ఈ లోకంలో మనం ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా నడుచుకోకూడదు, దేవుని నమ్మిన పిల్లలంగా మనం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు రాయించి పెట్టాడు. అదేవిధంగా పాత నిబంధన కాలంలో వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోకపోతే వారు నిత్య నరకాగ్నికే వెళ్ళేది. అందుకే అబ్షాలోము చనిపోయినప్పుడు అబ్షాలోమా అని దావీదు ఏడుస్తూ ఉన్నాడు, నీకు బదులుగా నేను చనిపోయింటే బాగుండు కదా అని. ఎందుకు? వాడు నరకానికి వెళ్ళిపోతాడు వాడు చేసిన పాపాన్ని బట్టి. ధర్మశాస్త్రానికి విరోధంగా నడుచుకున్నటువంటి వాడు అబ్షాలోము. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది చూడండి, లేవియాకాండం 19వ అధ్యాయం, లేవియాకాండం 19వ అధ్యాయం 31వ వచనం. కర్ణ పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్లను వెదకి వారి వలన అపవిత్రత చేసి కొనకూడదు, నేను మీ దేవుడినైనా యెహోవాను. ఆయన కొన్ని కండిషన్స్ చెప్తా ఉన్నాడు. ఏమని? మీరు వారి దగ్గరికి పోకూడదు, వారి వలన అపవిత్రం అంటే వారి సోదగాన దగ్గరికి పోతే ఏమవుతా ఉంది? అపవిత్రమైపోతా ఉన్నాం. అపవిత్రమైనటువంటి మనం మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి సాధ్యమవుతుందా? ఆ అపవిత్రతను పోగొట్టుకోవాలి ముందు. ఆ అపవిత్రతను పోగొట్టుకోవడానికి మనసే ఏం చేశాడో మనం తర్వాత చూద్దాం. ధర్మశాస్త్రం చెప్తా ఉంది, నువ్వు కర్ణ పిశాచం గల వారి దగ్గర నువ్వు పోకూడదు, నువ్వు సోదగాండ దగ్గరికి పోయి అపవిత్రత చేసుకోకూడదు అంటే ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? కర్ణ పిశాచి గల వారి దగ్గరికి పోతా ఉన్నాడు, సోదగాండ దగ్గరికి పోతా ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రం తెలీదా?
రాజు ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని చదివించుకోవలసినటువంటి వాడు. వారికి ఆనాడు దేవుడిచ్చిన కట్టడలు అవే. ఈనాడు మనకు రాజ్యాంగం ఎలా ఉందో వారికి ఆనాడు రాజ్యాంగం ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రం ప్రకారమే వారు నడుచుకోవాలి. కానీ అలాగ నడుచుకున్నటువంటి వాడు కాడు మనషే. తర్వాత ఇంకొక చూడండి, లేవియాకాండంలోని 20వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తే, మరియు కర్ణ పిశాచి గల వారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువారెవడో నేను వారికి విరోధినై ప్రజల్లో నుండి వారిని కొట్టివేతును అన్నాడు. దేవుని యొక్క కోపం ఎంత భయంకరమైందో మనం అర్థం చేసుకోవాలి. ఏమంటా ఉన్నాడు? కర్ణ పిశాచి గల వారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు అన్నాడు. ఎంత భయంకరమైన పదం ఉపయోగించబడిందో చూడండి. అంటే వారి దగ్గరికి పోవడం అనేది వ్యభిచారంతో సమానం. వాళ్ళ దగ్గరికి పోతా ఉన్నామంటే వ్యభిచారుడం. ఇంతకంటే ఘోరమైన పదం లేదు. ఇంకా ప్రేమైన వాళ్ళారా, దేవుడు చూస్తా మౌనంగా ఉండేవాడు కాడు. ఆయన ఏమంటా ఉన్నాడు? అట్టి వారిని ఏం చేస్తాడంట? ప్రజల్లో నుండి నేను కొట్టివేస్తాను అన్నాడు. ఆయన సహించడు. ఎంతకాలం సహిస్తాడు? ఆయన ఎంతకాలం సహిస్తాడు? మనకేమన్నా వాక్యం కొత్తనా? ఈరోజు వింటా ఉన్నామా వాక్యం? మనకు ఎంతోమంది మంచి బోధకులను దేవుడిచ్చి మంచి వాక్యాన్ని మనకి ఇస్తూ ఉంటే విని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే చూచి ఊరుకునేవాడు కాడాయన. ఎంతకాలం చూడాలో అంతవరకే చూస్తాడు ఆయన. తర్వాత ఆయన శిక్షను మనం భరించలేము. ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క ధర్మశాస్త్రం చెప్తా ఉంది, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నువ్వు వారి దగ్గరికి పోకూడదు, నువ్వు అపవిత్రమైపోతావు, అది వ్యభిచారంతో సమానం అంటా ఉన్నాడు. తర్వాత చూడండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. ఈ 5 కాండాలు కూడా ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటివే. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుతారా? 18వ అధ్యాయం. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములను కానీ సర్పశకునములను కానీ చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను శకునములను కానీ చిల్లంగి వానినైనా మాంత్రికులనైనను ఇంద్రజాలకులనైనను కర్ణపిశాచి నడుగు వానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ యొద్ద ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతి వాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. ఏమంటా ఉన్నాడు? అట్టివారు ఏం చేయాలంటే మీ మధ్య ఉండనీయకూడదు. మీ మధ్య అంటే దేవుని ప్రజల మధ్యన అట్టివారు ఉండడానికి వీలు లేదు. అట్టివారు సంఘానికి అనర్హులు. దేవుని యొక్క సంఘంలో ఉండడానికి వీలు లేదు. వారు ఆరాధించడానికి అంతకంటే వీలు లేదు. అయినా ధైర్యం చేసి ఆరాధిస్తూ ఉన్నాం. అలాగ ఆరాధిస్తే ఏమి జరగబోతా ఉందో అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు. కొందరు రోగులై ఉన్నారు, కొందరు మరణిస్తూ ఉన్నారు. ఎందుకు రోగాలు, ఎందుకు మరణం అంటే మనం చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, మనం చేస్తున్న అపవిత్రమైన కార్యాలను బట్టి దేవుడు సహించలేక, ఎందుకంటే ప్రాణమిచ్చి కొనుక్కున్నాడు మనల్ని, ప్రాణమిచ్చి తన సొత్తుగా చేసుకున్నాడు. ఊరికే కాదు, విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆయనకు నమ్మకంగా జీవించకపోతే మాత్రం ఏ ప్రాణం పెట్టి కొనుక్కున్నాడో అదే ప్రాణం పెట్టిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కఠినాత్ముడైతే మాత్రం మనం తట్టుకోవడానికి చేతకా. కాబట్టి ధర్మశాస్త్రము చెప్పినప్పటికీ ఆయన మాత్రం ఏమాత్రము మార్పు చెందినటువంటి వాడు కాదు ఆయన. చూడండి 33వ అధ్యాయంలో మరొక మాట మనం చదివితే, ఈయన చెడిపోయింది కాక ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? 9వ వచనం, 33వ అధ్యాయం 9వ వచనం, 2వ దినవృత్తాంతముల గ్రంథం. ఈ ప్రకారము మనష్షే యూదావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయన. తాను చెడిపోయినాడు, తన కుటుంబాన్ని చెడగొట్టుకున్నాడు కదా, కుమారుని అగ్నిలో నడిపించి తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? యూదా వారిని అంటే దేవుని నమ్మిన వారిని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు. వారిని మోసం చేసి చెప్పించుకోవచ్చయ్యా, కర్ణపిశాచాల దగ్గర పోవచ్చయ్యా, సోదగాండ్ల దగ్గరికి మనం పోవచ్చు, ఏం తప్పేముంది కదా, అయిపోయింది. మోసపోయి వారు కూడా అపవిత్రుడైపోతూ ఉన్నాడు. తర్వాత ఏమంటా ఉన్నాడు? ఇశ్రాయేలు వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు
వారందరూ అక్రమముగా ప్రవర్తించడానికి కారకుడైనటువంటి వాడు మనస్సే. ప్రేమైన వాళ్ళారా, దేవుని పిల్లలంగా మన జీవితాలు ఎలాగున్నాయో మనం పరీక్ష చేసుకోవాలి. మనస్సే భయంకరమైనటువంటి జీవితంలో ఆయన ఉన్నాడు. హేయమైనటువంటి క్రియలు ఆయన అనుసరించినటువంటి వాడు, యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచినటువంటి వాడు అని మనం చూస్తాం. 6వ వచనం చివరి భాగంలో ఒక మాట ఏమని ఉంటుందంటే, ఇందాక మనం చదువుకున్నాం 6వ వచనంలో కుమారులను అగ్నిగుండంలో దాటించాడని, ముహూర్తాలను విచారించాడు, మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణపిశాచములతోనూ తర్వాత సోదగానులతో సాంగత్యం చేయొచ్చు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడిచాడు. బహుగా చెడు నడత, పైన చెడు నడత అని చూస్తాం 2వ వచనంలో. ఇప్పుడు బహుగా అంటే పెరిగిపోతూ ఉంది చెడు నడత, తగ్గడం లేదు. దేవుడు ఎంత చెప్పినా తగ్గించుకోవడంలే, తన యొక్క జీవితాన్ని మార్చుకోవడంలే, రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. రోజు రోజుకు దేవునికి ఇష్టం కాని కార్యాలే, దేవునికి హేయమైన కార్యాలే చేస్తూ ఉంటే అప్పుడు ఆయనకు కోపం వచ్చింది. చూడండి, కిందికి వస్తే ఏం జరిగిందో మనం చూద్దాం. ఇవన్నీ మరి ఆయనలో ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? సరే, దానికంటే ముందు నేను ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేసి వెళ్ళిపోతాను. ఇవన్నీ మనం వింటూ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, కూర్చున్న వాళ్ళు కొంతమంది అనుకుంటుంటారు, ఈ అన్న ఎందుకబ్బా ఇంత గట్టి కలిసి ఈ మాట చెప్తున్నాడు, నేను యాడికి పోలేదే, నేను ఆ కర్ణ పిశాచాల దగ్గర పోలే, ఆ సోదగాన దగ్గర పోలే, నేను ఇంత పైన ఎప్పుడు చేయలేదే, ఈయన ఎందుకు ఇంత గట్టిగా వస్తున్నాడు. కానీ దేవునికి హేయమైనటువంటివి కొన్ని ఉన్నాయి, దేవునికి ఇష్టముగానే కొన్ని ఉన్నాయి. చెడు నడత అంటే దేవుని దృష్టిలో చెడు నడత ఏంటో కొన్ని నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, అక్కడక్కడ సామెతల గ్రంథంలోనికి వస్తే 12వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు అన్నాడు. అబద్ధమాడే పెదవులు కూడా దేవునికి అసహ్యమైనటువంటివి, దేవుడు ఇష్టపడేవి కావు. అందుకే అబద్ధమాడే వారందరూ ఎక్కడ ఉంటారంట? నరకములో ఉంటారని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. చాలాసార్లు చాలా సులభంగా అబద్ధం ఆడతాం, చాలా సులభంగా, ఏం ములాజ లేకుండా కదా, ఏం భయపడకుండా. దేవుని పిల్లలమే ఇది అబద్ధమే అని లోపల మనసాక్షి గద్దిస్తూ ఉంటుంది. నువ్వు చెప్పేది తప్పు కదా, అబద్ధం కదా, ఏం భయపడేది లేదు, సర్లే అనేది అబద్ధం ఆడేదే కదా. ఇది ఎవరికి ఏయం? దేవునికి ఏయం. తర్వాత 15వ అధ్యాయం 8వ వచనంలో సామెతల గ్రంథంలో భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి లేనివారు. భక్తి కలిగిన వారు దేవునికి ఇష్టంగా ఉంటారు, భక్తిహీనులు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు. దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ బలులు అర్పిస్తూ ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే అది దేవునికి అసహ్యం. దేవుడు అసహించుకుంటా ఉన్నాడు. మనమేమో చాలా ప్రేమతో పోయి ఆరాధించడం దగ్గర పోతూ ఉంటే ఆయన ఏమంటాడు? తూపో అంటూ ఉన్నాడు, అంతే, ఉమ్మేస్తూ ఉన్నాడు మన మీద, అసహించుకుంటా ఉన్నాడు. తర్వాత 15వ అధ్యాయం 26వ వచనంలో దురాలోచనలు ఆయనకు హేయము. దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు కూడా ఆయనకు హేయము అని మనం చూస్తూ ఉన్నాం. అది హేయమైనటువంటి క్రియలు. చెడు నడతను గురించి మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మీరు తర్వాత ఇంటికి పోయి చదువుకోండి. అక్కడ చెడు నడతను గురించి రాస్తాడు. ఏమంటా ఉన్నాడంటే, దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమించకపోతే అది చెడుతనం. చెడుతనం అంటే ఏదో అని మనం అనుకోవాల్సిన పని లేదు. దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమించకపోవడం కూడా చెడు నడతాడు. అంటే పూర్ణంగా దేవునిలో మనం ఉండాలి. నమ్మిన పిల్లం దేవునిలోనే ఉండాలి, పూర్ణ హృదయం ఆయనకి ఇవ్వాలి, పూర్ణ ఆత్మ దేవునిదై ఉండాలి. కానీ అలా కాకుండా మనం ఉంటే కూడా అది చెడు నడత దేవుని దృష్టిలో. తర్వాత దేవునికి లోబడకపోవడం చెడు నడత, దేవునికి భయపడకపోవడం కూడా చెడు నడతనే. దేవుని భయం లేకపోతేనే కదా ఇటువంటి పనులను చేసేది. దేవుని భయం ఉంటే ఎందుకు చేస్తాం? అది కూడా చెడు నడత. ఆయన ఆజ్ఞలను అనుసరించకపోవడం చెడు నడత. ఆయనకు తిరుగుబాటు చేయడం కూడా, నేను ఎప్పుడు తిరుగుబాటు చేసినానంటే ఆయన వద్దన్న పని చేయడమే తిరుగుబాటు. ఆయన ఏది చేయొద్దు అంటున్నాడో అది చేస్తాం, ఆయన ఏది చేయమంటాడో అది చేయం. ఈ రెండు కూడా తిరుగుబాటే. ఇంకా మనం అవన్నీ వివరంగా చెప్పుకోవడానికి కాదు. ఎన్ని ఆయన చేయమంటే చేయడం లేదో, ఎన్ని చేయమంటే ఎన్ని చేయొద్దంటే చేస్తూ ఉన్నామో ఆలోచన చేస్తే ఎన్నిసార్లు దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉన్నామో కూడా మనకే అర్థమవుతుంది కదా. ఇవన్నీ చెడుతనం అనేది ఒక్క మాట అక్కడే చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండంలోనే ఈ 1 నుంచి 5 వచనాలు, 13వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదివిన తర్వాత చివరిలో ఆ మాట ఉంటుంది.
5వ వచనం చివరి భాగానికి వస్తే, అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవాలి. ఏ చెడుతనము? ఇప్పుడు మనం చెప్పుకున్నాం, పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో ప్రేమించకపోవడం, దేవునికి లోబడకపోవడం, దేవునికి భయపడకపోవడం, దేవుని ఆజ్ఞలను అనుసరించకపోవడం, ఆయనకు తిరుగుబాటు చేయడం, ఇవన్నీ కూడా చెడు నడత. అది మీ మధ్య నుంచి పరిహరించాలి అంటే ఏ రకంగా పరిహరించాలంట? మరణశిక్ష విధించి అంటాడు. అంటే వాటిని చంపివేయాలి. ఆకాను పాపం చేశాడు. ఆకాను ఏం పాపం చేశాడు? దేవుడు మరి అమాలేకీల మీదకి యుద్ధానికి పోయినప్పుడు, కాదు, యెరికో మీదకి యుద్ధానికి పోయినప్పుడు అక్కడి నుంచి కొన్ని తెచ్చుకున్నారు కదా. చూడండి, యెరికో మీదకే అనుకుంటున్నాను నేను. యెహోషువ గ్రంథం యెరికో మీదకి యుద్ధానికి పోయినప్పుడు అది శపితమైనటువంటి పట్టణం. ఆ శపితమైన దాంట్లోంచి మీరు ఏది తీసుకొని రాకూడదు అన్నాడు. కానీ ఆకాన్ ఏం చేశాడు? తెచ్చుకొని దాచిపెట్టుకున్నందుకు వీళ్ళు మరొక స్థలానికి యుద్ధానికి పోయినప్పుడు, హాయి పట్టణాన్ని మీదకి యుద్ధానికి పోయినప్పుడు అక్కడ ఉన్నవారు కొద్దిమందే, కానీ అక్కడ ఓడిపోయి వచ్చారు. ఎందుకు ఓడిపోయి వచ్చామని యెహోషువ ఏడుస్తూ ఉంటే దేవుడు అన్నాడు, నువ్వు ఎందుకు నాయన ఈడ తలదించుకొని ఏడుస్తావు? ఈ ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. ఎవరు పాపం చేశారు? ఇశ్రాయేలీయులు పాపం చేసింది ఎవరు? ఆకాను ఒక్కడే పాపం చేసింది. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు? ఇశ్రాయేలు పాపం చేశారు. అంటే మనం చేసే పాపం మన కుటుంబానికి వస్తుంది, మనం చేసే పాపం సంఘానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తుంది. దేవుడు అంటా ఉన్నాడు, ఇశ్రాయేలు పాపం చేశారు, దాన్ని పరిహరించుకొని. ఎలాగ పరిహరించాడు? ఆకాను వంశం అంతటినీ దేవుడు చంపేశాడు, అందరినీ నాశనం చేశాడు. ఈనాడు కూడా ఆ చెడుతనం అనేది మనలో నుంచి నశించిపోవాలి, వాటిని చంపివేయాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇందాక నేను ఒక మాట నాకు జ్ఞాపకం రాలేదన్నాను కదా. కీర్తనల గ్రంథం 5వ కీర్తనలో ఆ మాట మనం చూస్తాం. చూడండి, 5వ కీర్తన 4వ వచనం. 5వ కీర్తన 4వ వచనంలో, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దుష్టత్వాన్ని చూచేటటువంటి దేవుడు కాదు ఆయన, చూచి ఆనందించే దేవుడు కాదు ఆయన. దుష్టత్వాన్ని చూస్తే కోపం వచ్చి మనం నాశనానికి గురి చేస్తాడు అంతే. చెడుతనమును ఆయన దగ్గర చోటే లేదు. చెడుతనానికి ఏ చెడుతనం అయితే మనం చెప్పుకున్నామో వీటికి ఆయన దగ్గర చోటు లేదు, అంతే, స్థలమే లేదు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆ చెడుతనాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఇదిగో ఇలాగా మరి మనసే నడుచుకుంటూ ఉంటే దేవుడు ఎంత మంచివాడంటే, ఆయన కరుణ కలిగిన వాడు, ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే, చూడండి 33వ అధ్యాయంలోనికి వద్దాం. దినవృత్తాంతం 33వ గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గక పోయారు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? వర్తమానము అని లేదు అక్కడ, వర్తమానములు అంటే బహువచనం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు వర్తమానం పంపిస్తా ఉన్నాడో తెలియదు. ఏమని? నువ్వు మనసు మార్చుకో, నువ్వు దేవునికి అయిష్టంగా ప్రవర్తిస్తూ ఉన్నావు, నీ దారి మార్చుకో, నీ మనసు మార్చుకో, నువ్వు నా వైపు తిరుగు అని వర్తమానం పంపిస్తూ ఉంటే వారు చెవి యొగ్గక పోయారు. ఆయన మాటనే వినకుండా పోయారు. అయినా కూడా ఆయన వర్తమానం పంపించాడు. వినకపోయేసరికి ఏం చేస్తా ఉన్నాడు ఇప్పుడు? కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయాయి. ఏం చేశాడు? ఎంత చెప్పినా వినలేదు. ఎన్నిసార్లు వర్తమానం పంపించాను, వినకపోతే శత్రువుకు అప్పగించాడు ఆయన. వాళ్ళు వచ్చి బంధించేశారు. ఆయన చేతులు కాళ్ళన్నీ బంధించేసి ఏం చేస్తూ ఉన్నారంట? బబులోనికి తీసుకొని పోతాను, అన్ని దేశానికి తీసుకొని పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనల్ని ఏం చేస్తాడో దేవుడు తెలియదు. మనం కూడా ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే, ఎన్నిసార్లు చెప్పినా మన ఇష్ట ప్రకారమే జీవిస్తూ ఉంటే ఒక దినం దేంతో బంధిస్తాడో మనకు తెలియదు. ఏ రకంగా బంధిస్తాడో, కదలకుండా బంధిస్తాడు. మనం దిక్కుతోచని పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. అటువంటి భయంకరమైన పరిస్థితిలోనికి దేవుడు తీసుకొని వెళ్తాడు. ఇంకా దిక్కుతోచక ఏం చేస్తాం కదా, ఈయన చేశాడు, దిక్కుతోచలేదు. ఇంకా ఆ బబులోను దేశానికి తీసుకుపోయి అక్కడ పెడితే ఏమంటున్నాడు? 12వ వచనంలో, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని,
అప్పుడైనా ఆయనకు జ్ఞాపకం వచ్చింది కదా. అప్పుడు బతిమాలుకుంటా ఉన్నాడు దేవుణ్ణి, అయ్యో దేవా నేను తప్పు చేశాను నాయన, నేను నీకు వ్యతిరేకంగా చేశాను ప్రభువా. అయితే దేవుడు ఎంత కనికరం కలిగిన వాడంటే పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు వస్తే ఎంత మాత్రం త్రోసివేసేవాడు మాత్రం కాదు. కానీ పశ్చాత్తాప పడకపోతే మాత్రం, ఆయన కోపం రగులుకుంటే మాత్రం ఏమైపోతామో తెలియదు. ఈయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, బతిమాలుకొని దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరవిడగా అని మనం చూస్తాం. మొరపెట్టుకుంటా ఉన్నాడు, తగ్గించుకున్నాడు. ఇంతకాలం ఆ తగ్గింపు లేదు. ఎన్నిసార్లు వర్తమానం పంపించినా విన్నటువంటి వాడు కాడు. ఇష్టానుసారంగా జీవించినటువంటి వాడు తాను చెడిపోగా తన కుటుంబాన్ని చెడగొట్టాడు, తన యొక్క దేశాన్ని చెడగొట్టాడు. అయితే దేవుడు వదిలిపెట్టకుండా వర్తమానాలు పంపించాడు. తప్పిపోయినటువంటి కుమారుని గురించి కూడా మనం అదే చూస్తాం కదా. తప్పిపోయిన కుమారునికి ఎప్పుడు బుద్ధి వచ్చింది? తీసుకుపోయి అంత ఖర్చు చేసుకొని అంత అయిపోయింది, ఇంకా ఖాళీ అయిపోయినాడు, ఏం లేదు. పందులు తినే పొట్టు కాడికి వచ్చినాక బుద్ధి వచ్చింది. కానీ దేవుడు తండ్రి ఏమన్నా పొమ్మన్నాడా? మరి పోరా, నీకెప్పుడురా బుద్ధి వచ్చింది? పొట్టు తినే కాడికి వచ్చినాక బుద్ధి వచ్చింది, అంతకుముందు నేనేమన్నా జ్ఞాపకం వచ్చినానా అని అనలేదు ఆయన. తండ్రి ప్రేమ అలాంటిది, ప్రేమ కలిగిన దేవుడు. ఎన్ని తప్పులు చేసినా అయితే మార్పు చెందితే, పశ్చాత్తాపడితే, ఊరికే ఉంటే మాత్రం రాదు, పశ్చాత్తాపడాలి, మనసు కరిగిపోవాలి. అయ్యో ప్రభువా, నేను ఎంత ఘోరమైన పాపం చేశాను నాయన, చేయకూడని తప్పు నేను చేశాను, లోకస్తులే నడుచుకున్నాను, కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళాను, సోదగాళ్ళ దగ్గరికి వెళ్ళాను, నా ఇష్టానుసారంగా నేను నడుచుకున్నాను ప్రభు అని కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుంటే క్షమిస్తాడు, లేకపోతే అంతే సంగతి. ప్రేమైన వల్ల దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు, అంత కఠినమైనటువంటి వాడు ఆయన. ఎప్పుడైతే ఈయన అలాగ బతిమాలుకున్నాడో ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనసే తెలుసుకున్నాడు. ఆయన విన్నపం ఆలకించాడు. ఆయన ఏం చేశాడు? తిరిగా యెరూషలేములోనికి యథాస్థితికి తీసుకొని వచ్చాడు. ఆ స్థితి కూడా తగ్గించలేదు, అదే స్థితికి కదా. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వస్తే ఏమన్నాడు? నీ సేవకుల్లో ఒకరిని చేసుకోమంటే, నీ పనివారిలో ఒకరిలాగా చేసుకోమంటే ఆయన ఏమన్నాడు? అవునరా, నువ్వు కూడా ఒక పనివారిలాగా ఉండన్నాడా? లేదు. అదే కుమారుని స్థానం మళ్ళీ ఇచ్చాడు ఆయన. నువ్వు మళ్ళీ వస్తే మళ్ళీ నీకు అదే స్థానం ఇస్తాడు. రాకపోతే మాత్రం నిత్య నరకాగ్నే మన గతి. ఇంకా ఆయనకు సంపూర్ణంగా దూరం అయిపోవాల్సిందే. ఇంకా ఏ బంధం ఆయనకు మనకు ఉండదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనసే భయంకరమైన జీవితం జీవించాడు. కానీ ఆ తర్వాత తాను మరి దేవుని దగ్గరకు చక్క చేసుకున్నాడు. ఆ తర్వాత మార్పు చెందినటువంటి వారే ఎన్నో మంచి కార్యాలు చేశాడు. 15వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే ఆయన మళ్ళీ ఈ వేటినైతే మరి పడగొట్టాడో, వేటినైతే మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడో వాటన్నిటినీ బాగు చేసుకుంటూ వచ్చినటువంటి వాడు, తిరుగా యూదులందరినీ దేవుని వైపుకు తిప్పినటువంటి వాడు, అంటే తన యొక్క పరిస్థితిని చక్క చేసుకున్నటువంటి వాడు. కాబట్టి ఆయన మేలు పొందుకున్నాడు. ఈ దినాన దేవుడు మనకు కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలమే, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మంచిదే. కానీ మన యొక్క జీవితాలు ఎలాగున్నాయి? ఎలాంటి హేయక్రియలు, ఎలాంటి చెడుతనం మనలో ఉంది? దేవుడు ఎన్నిసార్లు వర్తమానం పంపించాడు, అలాగే ఉన్నామా? ఇంకా అలాగే జీవిస్తూ ఉన్నామా? ఆయన కోపం మన మీదకి వస్తుంది. ఆయన తన జనుల్లో నుంచి కొట్టివేస్తాడు. ఆయన దేవుని సన్నిధికి అనర్హులుగా చేస్తాడు. ఆయన పశ్చాత్తాప పడితే మాత్రమే తిరుగా మొదటి స్థానం తన కుమారునిగా, తన కుమార్తెగా మనల్ని చేసుకుంటాడు. ఆరాధించే వారినిగా మనల్ని ఉంచుతాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ ఏదైనా దేవునికి ఇష్టం కాని పనులు మనం చేస్తూ ఉంటే, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, వర్తమానం పంపిస్తూ ఉండగా పశ్చాత్తాపడదాం. ఏం తప్పలేదు, పశ్చాత్తాపడదాం. ఆయన దగ్గర పాదాలు పట్టుకుందాం. పట్టుకోకపోతే నష్టం మనకే. మన మనసులు మార్చుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం. దేవునికి ఇష్టమైన జీవితాలు జీవించడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.